అంటే ఇప్పుడు మంత్ర తంత్ర యంత్ర మార్గాల్లో చాలామంది నాకు దైవ దర్శనాలు అయినాయి అంటాడు. ఇంకొక రకంగా చూస్తే నా మీద ఏ చేతబడి చేశారో నవ్వుతున్నారు. సో అంటే అనుకుంటుంటారు పల్లెల్లో నాకేదో దయ్యం పెట్టిందో, లేకపోతే చేతబడి పెట్టిందో, లేకపోతే ఎవడో ఏదో చేసేసాడు అనే భావనలు ఉంటాయి. ఆ భావనలన్నీ అంటే వాడు మానసికంగా చాలా వరకు డల్గా ఉన్నప్పుడు ఈ భావనలు ఎక్కువ పెరుగుతుంటాయి. మానసికంగా కొద్దిగా అయితే మనం ఏం చేస్తాయిలే అని వీళ్ళే అనుకుంటారు. ఈ మానసికంగా ఉంటుంది. కానీ ఇవన్నీ మంత్ర తంత్రాలు, దైవ దర్శనాలు ఇవన్నీ కూడా యోగానికి సంబంధం ఉందా? ఇవన్నీ యోగానిలో కొట్టి పడేస్తాయి. అంటే నాకు ఎవడో ఓ మంత్రం పెట్టాడు ఎదగనీయకుండా నీ భావనలు ఉంటాయి. లేకపోతే ఒక మంత్రం చేస్తే పైకి ఎదుగుతామంటారు, ఓ మంత్రం చేస్తే దిగిపోతామంటారు. ఈ యంత్ర తంత్రాలుకి యోగానికి సంబంధం ఉందా? ఇది దాన్ని కూడా జయించి ముందుకెళ్తుందా? అసలు ఆ యోగ పరంగా ఇవన్నీ లేవా? అవన్నీ ఉంటే ఉండొచ్చు కాక యోగ సాధకుడికి వాటితో పని లేదు, వాడిని ఏమీ చెయ్యలేవు. మనకు ప్రతి పాయింట్కి, ప్రతి విషయానికి మనకు శాస్త్ర సమాధానం చెప్తుంది, శాస్త్ర ప్రమాణం ఉంది. క్షుద్రం హృదయ దౌర్బల్యం, నీ దౌర్బల్యం చేత ఈ భయాలన్నీ ఏర్పడుతున్నాయి. నీ క్షుద్ర దౌర్బల్యం చేత ఇవన్నీ ఏర్పడుతున్నాయి. అది పోయిందనుకోండి, ఉంటాయా? ఉండవు. నేను కూడా చిన్నప్పుడు నాకు 20 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు కూడా కనీసం ఇంటి నుంచి బయటికి ఇప్పుడంటే ఈ బాత్రూములు ఇవన్నీ వచ్చాయి, కానీ అప్పుడెక్కడ ఉన్నాయి? నా చిన్నతనంలో లేవు. ఒకవేళ ఎవడో ఉంటే బాగా అవకాశం ఉన్న వాళ్ళకు ఉండేవి. ఏమండి, బయటికే వెళ్ళవలసి వచ్చేది చెంబు పట్టుకుని. అలాంటప్పుడు ఎవరో తోడుంటేనే కానీ నేను బయటకు కూడా వెళ్ళలేకపోయేవాడిని. ఎందుకు? నా హృదయంలో దౌర్బల్యం ఉంది. ఏ దౌర్బల్యం అది? ప్రాణభీతితో కూడుకునే దౌర్బల్యం. ఏమో ఏదన్నా వచ్చి నన్ను ఆవరిస్తుందేమో, నన్ను పట్టేసుకుంటుందేమో, నన్ను చంపేస్తుంది, నన్ను కబలించేస్తుందేమో, నన్ను తినేస్తుందేమో, ఒక భయం. అంత భయస్తుణ్ణి అరణ్యంలో 12 సంవత్సరాలు భయరహితుడనై ఉన్నాను. ఈ భయంతో ఉంటే నేను అంతకాలం అరణ్యంలో ఎలా ఉండగలను? నాకు నేనే మాట్లాడుకునేవాడిని. అప్పుడు కూడా మనసు కొంచెం ఆనందం అనిపించినప్పుడు నాలో నేనే ఏదో పాడుకునేవాడిని, నాలో నేనే ఆనందపడేవాడిని. ఇది చూసి ఎవరైనా పొరపాటును చూస్తే ఏడ్రా పిచ్చోడు ఏదో చేస్తున్నాడురా అన్న మాటలు కూడా నేను వింటుండేవాడిని. ఎవరేమనుకుంటే నాకు అనవసరం. నా పని నాది, నా లక్ష్యం నాది, నా సాధన నాది. నాకు దేంతోని అవసరం లేదు, దేంతోని పని లేదు. నాకు ఉన్నవన్నీ కడిగేసుకోవడానికి నేను అక్కడికి వెళ్ళాను, వదిలించుకోవడానికి అక్కడికి వెళ్ళాను. మళ్ళీ ఎందుకు తగిలించుకోవాలి నేను? ఏమండి, అయినప్పటికీ కూడా మళ్ళీ తగిలించుకుంటున్నా. తగిలించుకుంటున్నారు కాబట్టి ఎక్కడ మల్లిసాల, ఆ రిజర్వ్ ఫారెస్ట్ బోర్డరు, అక్కడ నుండి కాకినాడ హైటెక్ సిటీ, ఏం సిటీ ఇది? ఇంకేదో సిటీ, గొప్ప సిటీ కదా. హైదరాబాద్ అంతా కూడా పెద్ద సిటీయే కదా. ఈ హైదరాబాదు సిటీలో ఇవాళ ఈ రవిశాస్త్రి ముందు కూర్చొని మాట్లాడుతున్నాను. ఇదంతా తగులుకోవడం కాదంటారా? మీలాంటి వాళ్ళు తగులుకోకపోతే ఇక్కడ ఉన్నదాన్ని, చెత్తని ఎవరు క్లీన్ చేస్తారు స్వామి? ఈ మనసుల్లో ఉన్నటువంటి మాలిన్యాన్ని ఎవరు క్లీన్ చేస్తారు? శాస్త్రి గారు, నా ప్రార్థన ఒక్కటే, అవిద్యను తొలగించండి, విద్యను అభ్యసించండి. ఇది శాస్త్ర సమ్మతమైనటువంటి విద్యనే మీరు గ్రహించండి. అంతేగాని నేను కళ్ళు మూసుకున్నాను, నాకు అక్కడ ఏదో వెలిగిపోతుంది, నాకేదో కనిపించిపోతుంది, అదైపోతుంది, ఇదైపోతుంది, చక్రాలు తిరిగేస్తున్నాయి, ఇవన్నీ కూడా నేను దేవుణ్ణి చూసేస్తున్నాను, నాకు ఆ దేవుడే నీకు అన్ని రకాల సౌకర్యాలు ఇస్తాను, అన్ని రకాల ధనాల, పెద్ద పెద్ద బిస్కెట్లు, ఇటుకలు, బంగారం ఇవన్నీ ఇచ్చేస్తాను, నీకు అన్ని రకాలుగా నేను చూసుకుంటాను, ఇలా చెప్తున్నారనే మాటలు మాత్రం మాట్లాడకండి. అవన్నీ లేవు. ఉన్నాయా? సైన్స్ పరంగానే నిరూపించండి. ఇక్కడ ఇంకొక ధర్మ సందేహం. మనసే బంధ మోక్షాలకి కారణం. ఈ మనసుకి ప్రాణానికి ఏమన్నా సంబంధం ఉందా? ఏంటి అది? ఉంది. అసలు మనసే జీవుడు, మనసే జీవుడు, మనసే జీవుడు, మనసే ప్రాణం,
ప్రాణం లేకపోతే జీవుడు లేడు, జీవుడు లేకపోతే ప్రాణం లేదు. ఈ ప్రాణాన్ని, ఈ మనసుని అంతర్ముఖం చేసినప్పుడు నువ్వు కాన్షియస్ నుంచి అన్కాన్షియస్కి వెళ్ళినప్పుడు మనసు ఉందా? ప్రాణం ఉందా? తెలుస్తుందా? లేదు. నిద్రలో కూడా మనసు తెలియదు. లేదు. నిద్రలోనే తెలియట్లేదంటే మూడో అవస్థది. అక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్ళారనుకోండి, తురియ అవస్థకి వెళ్ళాడనుకోండి జీవుడు. అంటే జీవుడు అంటే అక్కడ రూపం లేదు. ఆ ప్రాణాన్ని తురియ అవస్థ వరకు తీసుకువెళ్ళామనుకోండి, దాన్ని సమాధి అంటున్నాం. అంటే ఏమీ లేవు అక్కడ. ఇంద్రియం లేదు, ప్రాణం లేదు. ప్రాణం ఉంది కానీ వ్యక్తం కాదు, తెలియబడదు. మనసు ఉంది కానీ తెలియదు. తెలుసుకునేది మనసే కదా. అందుచేత ఇంద్రియాలు ఉన్నాయి కానీ తెలియబడవు. ఇప్పుడు మీ నలుగురు మధ్యన నేను కూర్చుని మాట్లాడుతున్నాను, మీరు ప్రశ్న అడుగుతున్నారు, నేను చెబుతున్నాను. మీరు ప్రశ్న అడగకపోతే నేను ఎవరితో మాట్లాడతాను? నేను ఎవరికి చెప్తాను? చెప్పే అవసరం ఉందా? లేదుగా. మీరు ఉన్నారు కాబట్టి, మీరు అడుగుతున్నారు కాబట్టి నేను మాట్లాడుతున్నా. అలాగన ఈ ఇంద్రియాలన్నీ దాటుకుని ఆ స్థితికి ప్రాణం వెళ్ళిపోయింది అనుకోండి, అక్కడేమీ లేవు, మాట్లాడడానికి ఏది లేదు, ఇంద్రియాలు లేవు, స్పర్శ లేదు, శుద్ధ స్పర్శ రసగంధాదులు ఏమీ లేవు. ఆ నిరంతరం ఆ ఆనందంలో అక్కడ ఏదో అనుభూతి, ఆనందాన్ని పొందుతాడు. ఆ ఆనందం ఎట్టిదంటే వర్ణనాతీతమైనటువంటి ఆనందం అది. ఆ ఆనందంలో పొందుతాడు. అక్కడ చెప్పడానికి కూడా ఏమీ లేదు. చెబితే అది ఆనందం కాదు. చెప్పడానికి ఏం లేదు, చెబితే అది ఆనందం కాదు. గనుక తన్ను తానే తెలుసుకుని తనలోనే తాను ఆ తన్మయత్వాన్ని పొందుతూ ఉంటాడు.